మరమ్మతులు చేయవచ్చు, ఆల్టర్నేటివ్గా ఇంకేమైనా చూపించవచ్చు. కానీ గత ప్రభుత్వం అవినీతికి పాల్పడింది, గత ప్రభుత్వం వల్లే కూలిపోయిందని ఇలాంటి అభండాలు వేయడం తగున అంటున్నారు. సార్ వెంకట్ గారు ఎస్ ఒక్క నిమిషం దిలీపర్ది. బ్రదర్ ఇప్పుడు సరే, ఇప్పుడు బాలరాజు గారు చాలా స్టాటిస్టిక్స్ తో మాట్లాడతాడు, నేను కాదనట్లేదు. నేను మాట్లాడింది కానీ ఇతరులు మాట్లాడింది కానీ అసెంబ్లీ సాక్షిగా చెప్పింది ఏంటంటే 100 రూపాయలు ఖర్చు పెట్టే దగ్గర 300 ఖర్చు పెట్టారు. అవినీతికి ఆలవాలమైన ప్రాజెక్టులు, ఎక్కడ మీరు ఏ పని చేసినా డబ్బులు ఎంత వస్తాయని చూసుకున్నారు తప్ప ప్రకృతి పడ్డారు. ఆ ప్రాజెక్ట్ లోపల అవినీతికి ఆలవాలమైనది తప్ప నిజమైనటువంటి ఆ కాస్ట్ ఎఫెక్టివ్ గా ఎక్కడ కూడా ప్రాజెక్ట్స్ కట్టలేదనేది అభియోగం. దానికి సమాధానం అనేది ఒక ఇన్వెస్టిగేషన్, ఎంక్వైరీలో తెలుస్తాయి తప్ప మీరు మన కళ్ళెదురుగా కాళేశ్వరం మీరే అన్నట్టుగా పిల్లలు ముగిపోతే 100 ఏళ్ళ కింద సారీ దశాబ్దాల కింద కట్టిన నాగసారి చెక్కు జరగకుండా ఉండి రకరకాల ప్రాజెక్టులు చెక్కు జరగకుండా ఉంటే మనకు కళ్ళెదురుగా కట్టిన కాళేశ్వరం ముగిపోతే ఎవరికైనా సహజంగా బాధ అనిపిస్తుంది. ప్రజాధనం ఆయన బాలరాజు గారి ట్యాక్స్ పేయర్ కోటేశ్వరరావు మీది నాది ట్యాక్స్ పేయర్ మనీ, సహజంగా దాని మీద చర్చ వస్తుంది. దానికి ఆవేదన చెందాల్సిన అవసరం లేదు. వారు అన్నట్టు ఎవరైనా ఉంటే తీయండి, మళ్ళీ అరెస్ట్ చేయండి అంటే ఎవరు ఊరుకుంటారు? ఎవరైనా ముందు అధికారులే బలి అవుతారు అన్నట్టు. ఈ ప్రతి దాంట్లో ముందు బయలేదు అధికారులే. ఎందుకంటే అధికారులు మరమ్మతులు చేయొచ్చు, ఆల్టర్నేటివ్ చూపించవచ్చు, కానీ అది పనికి రాదు, మొత్తానికి పనికి రాదు అంటే సహజంగా వస్తుంది, ఆ క్రిటిసిజం వస్తుంది. కానీ 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ ని జస్ట్ లైక్ దట్ గాలికి వదిలేసేటువంటి ప్రయత్నం ఏ ప్రభుత్వం కూడా చేయదండి. దాన్ని హర్షించారు. అవకాశం ఉంటే రిపేర్లు ఖచ్చితంగా చేయబడతాయి. టెక్నికల్ ఎక్స్పర్ట్స్ దాన్ని స్టడీ చేస్తున్నారు. మీరే చెప్తే డ్యామ్ సేఫ్టీ అథారిటీ వచ్చి అన్ని అనుమతులు లేకుండా ఏ ప్రాజెక్టులు కట్టలేమని బాలరాజు గారు చెప్పేదాన్ని 100% ఏకీపిస్తున్నారు. అనుమతులు వేరు, అవినీతి వేరు. అనుమతులు లేకుండా ఏది మీరు ముట్టుకోలేరు, ఐ డూ అగ్రీ. కానీ అది కాదు కదా జరిగింది, విపరీతమైన అవినీతి జరిగిందని అభియోగం. అవునా కాదా? వారు చెప్పినట్టుగా ఎవరు ఊరుకుంటారా? ఖచ్చితంగా అధికారంలో ఉన్నప్పుడు, మాకు వ్యవస్థలు మా కంట్రోల్లో ఉన్నప్పుడు ఆ ఎంక్వైరీలు ఖచ్చితంగా జరుగుతాయి. ఎవరు ఎంత అవినీతికి పాల్పడ్డారో అవన్నీ కూడా బయటకు వస్తాయి. డ్యూ కోర్స్ ఏ ఇన్వెస్టిగేషన్ కన్నా 6 నెలలు సమయం పడుతుంది కదా. రైట్. కోటేశ్వరరావు గారు, నిన్న ఆ శ్వేతపత్రం విడుదల సందర్భంగా ఇన్ డీటెయిల్గా ఫాలో అయ్యాను. నాకు చాలా ఆశ్చర్యకరం అనిపించింది. అంటే సరే, ఎవరిది సంఖ్యాబలం ఎవరిది మందబలం ఉంటే వారి డామినేషన్ ఉంటుంది, దట్ సెకండరీ. అంటే నీళ్ళ కోసం ఉద్యమం చేసింది టీఆర్ఎస్. అప్పుడు దిలీప్ గారు అక్కడే ఉన్నారు, దిలీప్ గారు కూడా చాలా ఉద్యమాలు ఉన్నారు, సార్ పక్కనే ఉన్నారు. అంటే నీళ్ళ కోసం ఉద్యమం చేసిన టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించింది, రాష్ట్రం తెచ్చుకున్నది. రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత ఫస్ట్ రిపేర్ అంటే ఓన్లీ సాగునీటి రంగం మీదనే ఆ పార్టీ, ఆ ప్రభుత్వం దృష్టి సారించింది. కానీ నిన్న శ్వేతపత్రంలో ఏం చెప్పారు? మొత్తం ఈ 10 నెలల సాగునీటి వ్యవస్థ మొత్తం చిన్న భిన్నమైంది. అసలు గత ప్రభుత్వ తప్పుడు విధానాలు, అవినీతి, అవకతవకలతో రాష్ట్రానికి పూడ్చేయలేనంత నష్టం జరిగింది. మనం తెచ్చుకున్నదే రాష్ట్రం నీళ్ళ కోసం కదా, నీళ్ళ ఏం న్యాయం జరగలేదంటే ఏం చెప్తారు? ఇప్పుడు నీటి వివాదం అనేటువంటిది మనోభావాలతో కూడుకున్నటువంటి అంశము. రెండోది, ఎవరు అధికారానికి వచ్చినా లేదా కొత్త రాష్ట్రాలు ఏర్పడినా కానీ అది వెంటనే పరిష్కారం అయ్యేటువంటిది కాదు అనేటువంటి విషయం మనందరికంటే కేసీఆర్ గారికి బాగా తెలుసు. ఒక సామెత ఉంది తెలుగు, దేవుడు నైవేద్యం తినడు అనేటువంటి అంశం పూజారికి తెలిసినంతగా మరొకరికి తెలియదు అనేటువంటి ఒక సామెత ఉంది. అదేవిధంగా నీటి వివాదాలు లేదా నీటి వాటాల గురించి కేసీఆర్ కో లేకపోతే కేసీఆర్ నాయకత్వాన్ని ఉన్నటువంటి ఇతర బీఆర్ఎస్ టీఆర్ఎస్ నాయకులకి తెలియదని మనం అనుకోవాలి. ఎందుకంటే కావేరీ జలాల వివాదం లేదా ఇతర దేశంలో ఇతర ప్రాంతాల్లో సాగుతున్నటువంటి వివాదాలు దశాబ్దాల తరబడి, కావేరీ జలాల వివాదం అయితే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి సాగుతూనే ఉంది. ఇది ఇప్పటి వరకు ఇంకా ఒక కొలిక్కి రాలేదు. అందువలన అటువంటిది తెలిసి కూడా జనంలో ఉన్నటువంటి మనోభావాలతోటి సరే అది మా ఎత్తుగడ లేకపోతే అది మేము న్యాయమైనటువంటి కోరిక అనేటువంటిది వాళ్ళు సమర్థించుకుంటారు. నేను కాదంటలా దాన్ని. ఎవరి ఏ ప్రాంతానికి న్యాయం జరగాలని కోరుకోవడం తప్పు కాదు. కానీ మొత్తంగా చూసినప్పుడు గడిచినటువంటి 10 ఏళ్లలో బాలరాజు గారు చెప్పారు 2019లోనే కేంద్రానికి నీటి వాటాల గురించి తేల్చాలని చెప్పేసి రాసింది అని. నేనేమంటున్నానంటే ఆ రాసినటువంటి పెద్ద మనిషి ముఖ్యమంత్రి కావచ్చు లేదా రాష్ట్ర మంత్రి కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏమిటి? దాని గురించి దాన్ని పక్కన పడేసి చెత్తబొట్టులో పడేసినటువంటి కేంద్ర ప్రభుత్వానికి ప్రతి సందర్భంలోనూ మద్దతు ఇచ్చారు తప్ప మా నీటి వాటాలను తేల్చలేదేమని చెప్పేసి ఎప్పుడైనా
కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసినటువంటి కానీ అనేక ఉదాహరణలు మీటింగ్స్ వీరు బైకట్ చేశారండి, అనేక మీటింగ్స్ వీళ్ళు వెళ్ళారు, బైకట్ చేశారు నీటి వాటర్ కోసం. అంటే టెంపరీ అలొకేషన్. సమావేశాలను బాయ్కాట్ చేయటం కాదు వెంకట్ గారు, నేను చెప్పేది సమావేశాలను బాయ్కాట్ చేయటం కాదు. సమావేశాలు బాయ్కాట్ చేశారు, అది నాకు తెలుసు. కానీ పార్లమెంట్ లో ఉభయ సభల్లో తేల్చాల్సింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం. ఆ సమావేశం కాదు కదా, ట్రిబ్యునల్ వేయాల్సింది సమావేశం కాదు, కేంద్ర ప్రభుత్వం. ఆ ట్రిబ్యునల్ వేయకపోతే ఎందుకని ప్రతి సందర్భంలోనూ మద్దతు ఇచ్చారు?